వెల్కమ్ టు ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ 2025-26 సంవత్సరంగాను అడ్మిషన్ పొందిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఇందులో ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్లో చేరినా తెలుగు ఎంచుకున్న వారికి కామన్ సబ్జెక్ట్గానే ఉంటుంది. అందుకనే తెలుగును ఒకసారి సూక్ష్మంగా తెలుసుకుందాం. తెలుగు వాచకం అన్నది 305 అనే నెంబర్తో ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పుస్తకాల పంపిణీ కూడా జరిగింది. ఒకవేళ అందని వారు ఎవరైనా ఉంటే కనుక ఆన్లైన్ ద్వారా తీసుకుని కూడా చదువుకోవచ్చు. ఇందులో ప్రధానంగా 3 విభాగాల కింద తెలుగుని డివైడ్ చేయడం జరిగింది. వచన విభాగం, కవిత్వ విభాగం, ఉపవాచకం అని చెప్పేసి. వచన విభాగం నుంచి 11 పాఠాలు ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు యొక్క గ్రామర్, భాషాంశాల గురించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కవిత్వ విభాగంలో కేవలం కవిత్వం అనే దానికి సంబంధించి ప్రాచీన కవిత నుంచి ఆధునిక కవిత దాకా ఇవ్వడం జరిగింది. ఇవి 12వ పాఠం నుంచి 29వ పాఠం వరకును. ఉపవాచకంలో గాంధీజీ ఆత్మకథ, స్వీయ చరిత్రని, వ్యాకరణాంశాలు, వ్యాసాలు, లేఖలు దాంతో కలిపి ఇవ్వడం జరిగింది. గాంధీజీ ఆత్మకథ అనేది దీని గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. చాలా వరకు గాంధీజీ ఆత్మకథ గురించి తెలిసే ఉంటుంది. ఇది మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే దాన్ని తెలుగు అనువాదంగా చెప్పుకోవచ్చు. సత్యంతో నా ప్రయోగాలు. సాధారణంగా ఆత్మకథ అంటే ఏంటి? దీన్ని ఆంగ్లంలో ఆటోబయోగ్రఫీ అంటారు. ఎవరికి వారే తమ కథను ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా స్వయంగా రాసుకునే కథను ఆత్మకథగా చెప్తారు. సాధారణంగా ఇక్కడ ఆత్మకథ అనే దాంట్లో వ్యక్తిగత దూషణ పనికిరాదు, అలాగే వ్యక్తిగత పొగడ్తలు కూడా పనికిరావు. ప్రత్యేకంగా ఉన్నది ఉన్నట్టుగా రాయగలగడం చాలా కష్టమైన విషయం. అయితే ఈ విషయంలో గాంధీజీ గారు అయితే సఫలీకృతులయ్యారని చెప్పచ్చు. స్వీయ లోపాలను కూడా కళ్ళకు కట్టినట్టు వివరించడం జరిగింది. అయితే గాంధీజీ గారు ఈ ఆత్మకథ గురించి ప్రస్తావిస్తూ ఆయన ఒక మాట చెప్పారు. నేను ఆత్మకథను రాస్తున్నానని అనుకోలేదు. సత్యంతో నా జీవితంలో ఏర్పడిన సమస్యలను, దాన్ని అధిగమించిన తీరును నేను వివరించాను అంతే అని చెప్పారు. సత్యం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగేయలేదు, కాంప్రమైజ్ కాలేదు. అటువంటి గాంధీజీ గారు తన ఆత్మకథని మనకి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ది ట్రూత్ అనే గ్రంథం ద్వారా అందించడం జరుగుతుంది. దీని యొక్క తెలుగు అనువాదంలో మనం తెలుసుకుంటాం. అయితే గాంధీజీ జీవిత చరిత్ర గురించి కూడా కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. గాంధీజీ గారు ఏంటి, వివరాలు ఏంటో చూద్దాం. ఈ ప్రశ్నలు మనకి ఎగ్జామినేషన్లో కూడా పడతాయి. దాని ప్రకారం ఇందులో ఉన్న ప్రశ్నలు చదివి ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మంచి మార్కులతో ఉత్తీర్ణత అయితే అవకాశం ఉంది. గాంధీజీ జన్మ వృత్తాంతాన్ని పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. అసలు గాంధీజీ జన్మ వృత్తాంతాన్ని మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే గాంధీజీని జాతిపితగా పిలుస్తాం, ఫాదర్ ఆఫ్ ది నేషన్. అసలు గాంధీ కుటుంబం వారి గురించి తెలుసుకుందాం. గాంధీ కుటుంబం వారు మొదట పచారీ దినుసులు అమ్ముకునేవారు. వారి తాతగారు పూర్వపు 3 పురుషులు కాటియావాడికి చెందిన కొన్ని సంస్థానాల్లో మంత్రులుగా కూడా పనిచేయడం జరిగింది. వీరి యొక్క తాతగారి పేరు ఉత్తమ్ చంద్ గాంధీ. ఆయనకు మరొక పేరు ఉంది, ఓతా గాంధీ అని. ఈయన గట్టి నియమ పాలకుడని ప్రతీది. అంటే టైం పంచువాలిటీ విషయంలో చాలా పర్టికులర్గా ఉండేవారు. తత్ఫలితంగా కొన్ని రాజకీయ కుట్రలకు గురై పోర్బందర్ దివాన్గిరి విడిచిపెట్టి జూనాగఢ్ అనే సంస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. భార్య చనిపోతే ఓతా గాంధీ గారు రెండో పెళ్లి చేసుకున్నారు. ఓతా గాంధీ గారు ఎవరంటే మహాత్మా గాంధీ గారి యొక్క తాతగారు. మొదటి భార్యకి 4 కొడుకులు, రెండో భార్యకి 2 కొడుకులు కూడా పుట్టడం జరిగింది. 5వ వాడు కరమ్చంద్ గాంధీ, ఆయన కబా గాంధీ అని కూడా పిలిచేవారు. ఆయన మాత్రమే ఈ మహాత్మా గాంధీ గారి తండ్రి. 6వ వాడు తులసీదాస్ గాంధీ. ఈ అన్నదమ్ములు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు పోర్బందర్కు దివాన్లుగా కూడా పనిచేయడం జరిగింది. కబా గాంధీ గాంధీ గారి తండ్రి అని చెప్పుకున్నాం కదా. ఈయన పోర్బందర్ ప్రధాన మత్స్య పదవిని త్యజించిన తర్వాత ఆయన స్థానిక కోర్టులో సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత రాజకోట దివానుగాను, తర్వాత బికానేరు దివానుగాను పనిచేయడం జరిగింది. యావత్ జీవితము రాజకోట సంస్థానంలోనే పింఛను పుచ్చుకోవడం జరిగింది. కబా గాంధీ గారికి 4 పెళ్ళిళ్ళు జరిగాయి. అంటే ఎవరు? మహాత్మా గాంధీ గారి తండ్రి గారైన కబా గాంధీ గారికి ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినాయి? 4 పెళ్ళిళ్ళు. మొదటి భార్యకు, రెండో భార్యకు 2 కూతుళ్ళు పుట్టారు. 4వ భార్య మాత్రం
పుత్తలీబాయి. ఈమెకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు పుట్టారు. వారిలో చివరివాడు మహాత్మా గాంధీ. తండ్రి కులాభిమాని, సత్యప్రియుడు, సూర్యుడు, ఉదారుడు, కోపిష్టి, లంచగొండి కాదు. ఇంట బయట కూడా పక్షపాతం లేకుండా వ్యవహరించేవారు. తండ్రికి డబ్బు నిల్వ చేద్దామనే తలంపు లేదు. అందువలన వీరికి చాలా తక్కువ ఆస్తి మిగిలింది. తండ్రి చదివింది 5వ తరగతి వరకే. చరిత్ర, భూగోళం ఆయన తెలుసు. కానీ ఆయన గొప్ప అనుభవజ్ఞుడు, వ్యవహార జ్ఞానంలో దిట్ట, చిక్కు సమస్యలను కూడా తేలిగ్గా పరిష్కరించడంలో మేటి. కనుకనే వేలాది మంది వచ్చి జనాన్ని పరిపాలించగల సామర్థ్యం ఆయన గడించాడు. మత సంబంధమైన పరిచయం ఆయనకి చాలా తక్కువగా ఉండేది. దేవాలయాలను దర్శించడం, మత సంబంధమైన వాదాలు వినడం చాలామంది హిందువుల వలన ఆయనకు ధర్మ పరిజ్ఞానం కలిగింది. మా కుటుంబానికి ఆప్తుడైన ఒక బ్రాహ్మణుచే ప్రేరణ పొంది చివరి రోజుల్లో గీతాపారాయణం ప్రారంభించారు. ఆయన ప్రతిరోజు శ్లోకాలు పఠిస్తూ ఉండేవారు. ఇదంతా ఆత్మకథ కనుక గాంధీ గారు స్వయంగా చెప్తున్నట్టుగా ఉంటుంది. ఇది ఆయన ఆత్మకథ రాయాలనే ఉద్దేశంతో రాసింది కాదు. కేవలం ఆయన డైరీలోను కొన్నిసార్లు సత్యంతో పోరాడే సమయంలో, సత్యాన్ని నిలబెట్టవలసిన సమయంలో ఎదుర్కొన్న సమస్యలను చాలా క్లుప్తంగా విశదీకరించి చెప్పడం జరిగింది. గాంధీజీ ఆత్మకథలో చాలా సంఘటనలు ఉంటాయి. అసలు ఆత్మకథ ఎందుకు రచించవలసి వచ్చింది, ఆత్మకథలో వారి జీవిత చరిత్ర గురించి ఇలా తెలియజేయడం జరుగుతుంది. ఆత్మకథలో ప్రధానంగా మనం గమనించవలసింది గాంధీ గారు ఎక్కడ జన్మించారు. గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన జన్మించిన సంవత్సరం 1869 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ అక్టోబర్ 2, 1869 సంవత్సరం జన్మించిన మహాత్మా గాంధీ గారు బారిస్టర్ వరకు చదువుకోవడం జరిగింది. బారిస్టర్ తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్ళి కొంతకాలం న్యాయవాద వృత్తిని చేపట్టి తిరిగి భారతదేశానికి వచ్చి దేశ స్వాతంత్రం కోసం చాలా పోరాటాలు చేయవలసి వచ్చింది. అవన్నీ కూడా అహింస, సత్యం అనే ఆయుధాలుగా గమనించి వాటినే ఆయుధాలుగా ప్రకటించి వాటి ద్వారానే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరుగుతుంది. ఏదేమైతేనే 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన దేశానికి గాంధీజీ గారి హయాంలో స్వాతంత్రం రావడం అవుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈయన 1948 జనవరి 30వ తేదీన చనిపోవడం జరుగుతుంది. ఇది ఇందులో గాంధీజీ గారు పుట్టుక నుంచి చివరి వరకు అనమాట. అయితే ఈ మధ్య సమయంలో జరిగిన జీవితం అంతా సత్యంతో కూడిన సవాళ్లే. సత్యాన్ని నిలబెట్టాలంటే జీవితంలో ఎంతగా కష్టపడవలసి వస్తుందో ఈ గాంధీజీ జీవిత చరిత్రని చూస్తే మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ సత్యంతో ప్రయాణమే చాలా బాగుంటుంది. ఈ విషయం గమనించండి, చక్కగా చదువుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లి రత్నకుమార్. జై హింద్.